హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. చాలా రోజుల తర్వాత వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా, 1 వీక్ పైన అయిపోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డే ఇన్ మై లైఫ్ లాగా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం ముందు రోజు ఈవినింగే స్టార్ట్ చేశాను. సో అర్జున్ బ్యాడ్మింటన్ నుంచి వచ్చాడు, ఆదిత్యని కూడా డే కేర్ నుంచి తీసుకొచ్చాం. వాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4:30 to 5 వరకు డే కేర్ అనమాట. సో వాడు డే కేర్ డీటెయిల్స్ అవంతా నేను వేరే వ్లాగ్ పోస్ట్ చేస్తాను కదా, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఇక్కడైతే నేను డాడీ వెళ్ళి ఆదిత్యాన్ని పిక్ చేసుకున్నాము. తర్వాత అర్జున్ కూడా దారిలో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అనమాట మేము. సో ఇక్కడైతే మా ఇంట్లో ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, రెనోవేషన్. కొంచెం మూవ్ చేయాల్సి ఉంది. ఆ రోజు మెయిడ్ చాలా రోజుల తర్వాత వచ్చింది, తనకి సిక్ అయ్యి రాలేదు 2 రోజులు. సో కొంచెం బాల్కనీ మొత్తం యూటిలిటీ ఏరియా క్లీన్ చేయించి డైనింగ్ టేబుల్ చైర్స్ ఇంకొన్ని థింగ్స్ అయితే అక్కడికి మూవ్ చేస్తున్నాం. బికాజ్ ఇంకా వర్క్ ఉందన్నమాట హాల్లో. సో కొంచెం ఫ్రీగా ఉంటే ఏంటంటే డస్ట్ కూడా వీటి మీద పడదు, కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి బాల్కనీ క్లీన్ చేస్తాం. బట్ డస్ట్ వల్ల చాలా ఉంటుంది ఎఫెక్ట్. నాకు ఆ రోజు లైట్గా కోల్డ్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ నేనే ఉంటున్నా ఇంట్లో. సో కొంచెం హెయిర్ వాష్ చేసుకుని చక్కగా హెడ్ బాత్ చేసి వేడివేడిగా పాస్తా చేసుకున్నా. యాక్చువల్లీ సూప్ తాగాలనిపించింది, సూప్కి అన్నీ లేవు. రెడీమేడ్గా పాస్తా లైక్ రెడీ టు కుక్ ఉంటాయి కదా, అది కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందని చేసుకొని తింటున్నాను. కొంచెం బిజీగా ఉన్నా అండ్ ఆల్సో సిక్ అవుతున్నా, అందుకని నేను వ్లాగ్స్ రికార్డ్ చేయలేకపోతున్నాను. సో రెనోవేషన్ చాలా బాగా జరుగుతుంది, ఫాస్ట్గా అవుతుంది. అండ్ నేను విజన్ బోర్డ్ కోసం మాట్లాడదాము, దాని ఇంపార్టెన్స్ ఆర్ ఇంటి యూజ్ అసలు అని ఫస్ట్ నుంచి అనుకున్న Jan 1st or 2nd పోస్ట్ చేద్దామని, బట్ ఇప్పటికే కుదురుతోంది. హాయ్ గైస్, ఈ పర్టికులర్ టాపిక్ నేను Jan 1st వీక్లో యాక్చువల్లీ Jan 1st or 2nd పోస్ట్ చేద్దాం అనుకున్నాను గైస్, కుదరలేదు. నా జీవితంలో ఎప్పుడు నేను అనుకున్న కొంచెం లేట్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే విజన్ బోర్డ్ కోసం చెప్దాం అనుకున్నా. మనం ఒక మినీ బ్లాగ్లో మెన్షన్ చేస్తే చాలామంది అన్నారు మాట్లాడాను దానికోసం డీటెయిల్, కానీ ఎస్ ఐ వాంటెడ్ టు, బట్ కుదరలేదు. రెనోవేషన్ స్టార్ట్ అయింది మా ఇంట్లో. ఇంకొంచెం నా రూమ్లో ఉన్నాను అనమాట, వర్క్ అవుతూ ఉంది. చాలా చక్కగా నేను అనుకున్న దానికన్నా సూపర్గా వస్తుంది. మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఒక 1 or 1.5 వీక్లో అయిపోతుంది. నేను ఆ వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది ఇంటీరియర్స్ కోసం కాదు. విజన్ బోర్డ్ ఏంటంటే ఇయర్ స్టార్టింగ్లో మనకు ఆ ఫీలింగ్ ఉండదు, కొత్తది ఏదైనా చెయ్యాలి. ఇప్పటికి చాలామంది ఫీల్ అయినవి ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో సగం మనం మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే Jan 1st వీక్లో ఉన్న ఊపు మొత్తం సంవత్సరం అంతా ఉండదు అందరికీ. సో విజన్ బోర్డ్ అందుకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని పిక్చర్స్ పెడతాను చూడండి, అందుకే సైడ్కి జరుగుతున్నా. సో ఇలా ఉంటుంది. ఏజ్ వాళ్ళకైనా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఎక్కడో రావాలి. ఇది నేను వర్క్ ప్లేస్ నా గెట్ రెడీ ప్లేస్ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ అనుకుంటున్నాను నా రూమ్లో. అండ్ అటు బెడ్ అంతా ఉంటాయి, మనం ఎటు చూసినా కనిపించేలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ర్యాండమ్ పిక్చర్స్ పెడుతున్నాను చూసారా, ఇలా ఉంటుందన్నమాట విజన్ బోర్డ్ అంటే. చాలామందికి తెలుసు ఈ కాలంలో వాళ్ళకి, బికాజ్ ఇట్స్ ఎ ట్రెండింగ్ టాపిక్. బట్ ఇప్పట్లో కాదు, ఎప్పటి నుంచో ఉన్న థియరీ ఇది. సో మన సంకల్ప బలం, కొంచెం గురి పెట్టి చేయడం అంటారు చూసారా, మన పురాణాల్లోంచి వచ్చింది. ఏంటంటే మనం అనుకున్న ఫస్ట్ ఫిక్స్ అయ్యి గట్టిగా నమ్మి చేయడం. విజన్ బోర్డ్ ఏంటంటే మనం ముందరే దాన్ని చూస్తాం, ఓకే ఇది అవ్వాలి. అలా చూస్తుంటే మన మైండ్ తెలియకుండా సబ్కాన్షియస్లో వర్క్ అవుతూ ఉంటుంది అది పని చేయడానికి. ఆర్ఎల్స్ ఆన్ అదర్ వే మనం ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండకపోవచ్చు. మెయిన్గా నాలాంటి మామ్స్కి mid-30sలో ఉన్న వాళ్ళకి రకరకాల స్ట్రగుల్స్ ఉంటాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, మనం మెంటల్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్గా, లేదా పిల్లల క్రాంకినెస్, వర్క్ ప్రెషర్, రకరకాలు ఉంటాయి. ఇలాంటి ప్రెషర్స్లో మనం డీలా పడిపోతాం. ఒకరోజు నువ్వు నెక్స్ట్ రోజు ఉండదు, నాకు గంటకు ఉండదు, నెక్స్ట్ గంటకు ఉండదు, అంత స్ట్రెస్ అయిపోతాను అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఒక పిక్చర్ చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే గోల్డ్ ప్లే బటన్ రావాలి, నేను 500Kలో ఉన్నా, ఇంకో 500K, అది అవ్వచ్చు, బట్ ఐ వాంటెడ్ దట్. అది చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకా మంచి వీడియో చేయాలి, ఇంకేదో కొత్తది చేయాలి. ఆ కరేజ్ నాలో రావాలి. ఎవడో వచ్చి మనం చప్పట్లు కొట్టాడుగా రోజు మనమే తోసుకోవాలి పైకి. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్. ఇప్పుడు ఎస్పెషల్లీ మామ్స్ ఉన్నారు అనుకోండి, మీరు రోజు అదే నైటీలోనో ఇలా నైట్ వేర్లోనో ఉంటాము. మనకు కరెక్ట్గా ఫంక్షన్ వచ్చే ముందు మంచి ఫిట్టింగ్ డ్రెస్ వేసినప్పుడు తెలుస్తుంది, అబ్బా పొట్ట దగ్గర పెట్టేస్తుంది, నడుం దగ్గర పెట్టేస్తుంది అని. మంచి ఫిట్నెస్ కోసము, లేదా వెయిట్ గెయిన్ ఉంటాయి కదా, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇలా ఒక అమ్మాయి వెయిట్ మిషన్ మీద నుంచొని మీరు అనుకున్న వెయిట్ కనిపించేలా అంటే ఒక పిక్చర్ పెట్టుకోవడం. సో ఇలాగా మీవి ఏమేమి టార్గెట్స్ ఉన్నాయి పర్సనల్గా, ప్రొఫెషనల్గా, ఎమోషనల్గా, ఆర్ఎల్స్ మీ సెల్ఫ్ కేర్కి కానీ,
లేదా డిసిప్లిన్ రిలేటెడ్. నేనైతే టైంకి లేవడం పడుకోవడం కూడా విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను, బికాస్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అలాగా ఏమేమి ఉంటాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవడం, ఇలాగ చిన్న చిన్న పిక్చర్స్గా పెట్టుకోవడం. నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనుకుంటారో గూగుల్లో మనం పిక్చర్స్ సెర్చ్ చేయడమే. సో వేకింగ్ అప్ ఎర్లీ అనే పిక్చర్ మీరు కొడితే, టైప్ చేస్తే ఒక పిక్చర్ వస్తుంది. సో నేను ఇలాంటిది పెట్టుకున్నాను అనమాట. మీరు రకరకాలుగా సెర్చ్ చేసుకొని అవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫోటో ప్రింటింగ్ షాప్కి కానీ లేకపోతే నార్మల్ పేపర్ మీద కూడా ప్రింట్ చేసేసుకోవచ్చు. క్వాలిటీగా ఈరంతా ఉండాలి కాబట్టి క్వాలిటీగా ప్రింట్ చేసి పెట్టుకొని, ఏదన్నా మ్యాగ్నెటిక్ బోర్డ్స్ ఉన్నాయి, మీరు క్యాన్వాస్ ఉంటాయి కదా, అలాంటి బోర్డ్స్ మీద స్టిక్ చేసుకోవచ్చు, పిన్ చేసుకోవచ్చు. ఎలా అన్న మీ సులువు బట్టి అలా చేసుకొని రోజు చూసుకునే దగ్గర పెట్టుకోవాలి, అంతే విజన్ బోర్డ్ అంటే. సో నేనైతే ఈ ప్లేస్ ఫిక్స్ అయ్యాను. ఆర్ఎల్స్ వాల్ పేపర్ కింద మన ఫోన్లో కూడా పెట్టుకుంటారు. అది క్లటరీగా అనిపిస్తే దిస్ ఈజ్ ఎనఫ్. కొన్ని అనుకున్న ఆల్రెడీ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాయి. లైక్ నేను మంచిగా ఫ్యాషన్ రిలేటెడ్ వర్క్ చేయాలనుకున్నాను, అది చేస్తున్నాను. అనుకోకుండా మంచి బొటిక్ నుంచి ఆఫర్ వచ్చింది. నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కొన్ని మీరు చూస్తున్నారు రీల్స్, అవుట్ఫిట్స్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నాకు ఫ్యాషన్ ఇష్టము. సో దానికోసం రిలేటెడ్ ఏంటంటే ఫిట్నెస్. నెక్స్ట్ నేను స్క్రిప్ట్స్ అని రాసుకోవాలి, నాకు నేను సొంతంగా అనుకుంటున్నాను. మైండ్లోని థాట్స్ గాల్లోనే వదిలేస్తాను అనమాట. ఈ మధ్యన పెన్ తీసుకొని రాస్తున్నా బుక్లో, ఇలాంటివి చేస్తున్నా. అండ్ టు వర్క్ విత్ గుడ్ బ్రాండ్స్. మన అవినో ఇస్ లైక్ వెరీ బిగ్ బ్రాండ్, మీలో చాలామందికి తెలుసు. లిటరల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళు యూఎస్ నుంచి తెప్పించుకునేవారు మొన్నటి వరకు. ఇప్పుడు అవినో ఇండియాలోనే లాంచ్ చేసింది. నేను మొన్న హోస్ట్ చేశాను అనమాట ఒక షో, రీల్ ఇంకా పోస్ట్ చెయ్యాలి. సో వాళ్ళది ఒక చిన్న కెఫే మీటప్ లాగా హోస్ట్ చేశాను. టు హోస్ట్ ఈజ్ మై లిటిల్ ఇది అనమాట. మనసులో ఎప్పటి నుంచో ఉండేది, ఆ కోరిక పోలేదు ఇంకా. సో ఆ రోజు కొంచెం తడబడ్డాను, బట్ నాకు చాలా బాగా అనిపించింది. అవినో వాళ్ళ త్రూ, అది కూడా అంత పెద్ద బ్రాండ్ మనం చూస్ చేసుకుని చేయడము. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో టు వర్క్ విత్ బిగ్ బ్రాండ్స్ అనేది కూడా ఏంటంటే మన కంటెంట్ సాలిడ్గా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని రీచ్ అవుట్ అవుతారనమాట. సో అది ఒకటి జరిగింది అనుకోకుండా, చాలా బాగా అనిపించింది. జనవరి ఓకే డీసెంట్గా నడిచింది. ఇంకా చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి నాకు, అవి ఇయర్ అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఇంటీరియర్. నేను ఈజీ థింగ్ కాదండి, మనం ఆల్రెడీ ఉంటున్న ఇంట్లోనే మనం మళ్ళీ వర్క్ చేయించుకోవడం అనేది ఈజీ థింగ్ కాదు. దానికి చాలా కరేజ్ కావాలి, ఫ్యామిలీని ఒప్పించాలి. అంటే నేను ఒక్కదాన్ని అనుకుంటే అయిపోదు కదా. సో పిల్లల్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచాలి. లైక్ మా అమ్మ వాళ్ళకి మంచి ఇల్లు దొరికింది, 2 BHK దొరికింది. అందుకే మేము ఒక రూమ్లో అక్కడ పడుకుంటున్నాము. పిల్లలు అక్కడి నుంచే స్కూల్కి వెళ్ళి వస్తున్నారు అంతా. సో అనుకున్నవన్నీ అలా ఫాల్ ఇన్ ప్లేస్ అంటారు, కరెక్ట్గా పజిల్ ఫిక్స్ అయినట్టు. సో ఇంట్లో అంతా ఒప్పించి, ఇది ఖర్చు అవుతుంది కదా. నేను ఒక ట్రిప్కి వెళ్దామని పెట్టుకున్న డబ్బులు ఇంటీరియర్కి పెడుతున్నాను అనమాట. బట్ ఇది ఎందుకంటే వెల్ ఆర్గనైజ్డ్ హోమ్, అండ్ ఆల్సో నాకు పీస్ కావాలి. కొన్ని కలర్స్ చేంజ్ చేస్తున్నాయి ఇంట్లో. సో చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నేను ఊహించినవి లాస్ట్ 2-3 మంత్స్ కంటే అక్టోబర్ నుంచి మనసులో పెట్టుకున్నవన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయి. ఒక 2-3 వీక్స్లో ఇల్లు కూడా మొత్తం కొత్త ఇల్లులా రెడీ అవుతుంది. సో చాలా చాలా ఏదో ఒక ఆనందం అనమాట. తెలియదు, కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఆబ్వియస్గా. మన ఉన్న ఇల్లే మొత్తం అంతా జరుపుకొని, మీరు చూస్తున్న వీడియోస్లో అన్నీ చేసుకొని సర్దుకోవడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఫర్ ఎ బిగ్ హ్యాపీనెస్ అది జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఆల్ గుడ్. సో ఇవన్నీ అనమాట. మీరు ట్రై చేయండి తప్పకుండా విజన్ బోర్డ్ కోసము ఆలోచించండి. నేను ఇల్లు అయిపోయాక నేను చేసుకుని మొత్తం మీకు హోమ్ టూర్ లాగా అండ్ ఆల్సో రూమ్ టూర్స్ అవి చూపిస్తాను ఇంకొంచెం డీటెయిల్. ఈ టాపిక్ ఇక్కడ మా ఇంట్లోనే మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా. ఎంత తేడా ఉంది. ఇక్కడ ఫర్నిచర్ అంతా ఈ సైడ్ పెట్టాం కదా, అందుకే ఇక్కడ బాగుంది. ఆ రూమ్లో ఫర్నిచర్ ఏమీ లేదు. కిడ్స్ బెడ్రూమ్లో కూడా చేంజెస్ ఉన్నాయి, మాస్టర్ బెడ్రూమ్లో చేంజెస్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో డ్రీమ్ చేస్తున్న మంచి బెడ్ రాబోతుంది విత్ లాట్స్ ఆఫ్ స్టోరేజ్ అండ్ ఫంక్షనల్గా. సైడ్ టేబుల్, మీరు నమ్ముతారా, నాకు సైడ్ టేబుల్ ఒక ఫ్యాంటసీ ఉంది ఎప్పటి నుంచో. చిన్నప్పటి నుంచి బెడ్ పక్కన ప్రాపర్ సైడ్ టేబుల్ అవ్వండి. చిన్న విషయాలన్నా అట్లా టైం వచ్చినప్పుడు అవుతాయి. ఒకప్పుడు నాకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఒక డ్రీమ్, మంచి బెడ్ అనేది ఒక అలా ఇలాంటి కొన్ని ఉంటాయి. బెడ్ మీద పడుకుని మంచిగా టీవీ చూడాలన్న ఒక కోరిక. సో టైం రావాలి దేనికైనా, ఇన్నాళ్ళకి అవుతుంది. ఇక్కడైతే టీవీ యూనిట్ రాబోతుంది మాకు. ఐ షో యూ ఎవ్రీథింగ్ ఇంకొక వీడియోలో. ఇక్కడైతే అందాకలా ఈ మ్యాట్రస్ గోడకు పెట్టాము. సో విజన్ బోర్డ్ తప్పకుండా వర్క్ అవుతుంది గైస్. మైండ్లో రోజు గుర్తెచ్చుకోలేం కాబట్టి అలా ఫిజికల్గా ఉండడం చాలా మంచిది. సో హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇంకొక పెద్దది, నేను ఎంతుంది చాలాసేపు మాట్లాడేసాను. వెళ్ళిపోయే ముందు ఇంకొకటి, నేను ఇంకొకటి పెద్దది అనుకుంది ఏంటంటే విజన్ బోర్డ్లో పెట్టుకున్నది
సోషలైజ్ అవ్వడం, కొంచెం కలవడము, నాకు నేను టైం తీసుకోవడము, ఫ్యామిలీకి టైం ఇవ్వడం, అట్ ద సేమ్ టైం మనకు మనం టైం తీసుకోవడం కూడా. సో రేపైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్తో ఇన్వైట్ చేశారు, వాళ్ళు డే అవుట్కి వెళ్తున్నారనమాట. నేను వెళ్ళబోతున్నాను. మోస్ట్లీ ఈ వ్లాగ్ చిన్నదైతే అందులో కనెక్ట్ చేసేస్తాను చూడండి. సో నేనేంటంటే ఐ జస్ట్ వాంట్ మోటివేట్ ద బ్యాచ్ హూ ఫీల్స్ లైక్ మీరు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ అవుట్ ఫీల్ అవుతున్నారు అన్న వాళ్ళకి, నా అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలాంటి స్నిప్పెట్స్ షేర్ చేస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి వీడియో చివరి వరకు అండ్ డూ సబ్స్క్రైబ్. నేను ఇంకొంచెం ఈ 2-3 రోజులు ఇవి అయిపోయాక మళ్ళీ రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టగలను, బికాస్ మై హోమ్ ఈస్ లైక్ దిస్ గైస్. చూడండి ఇలా మొత్తం నిండిపోయి ఉంది. నేను వీడియోలు చేసే పరిస్థితిలో లేను. ఇల్లంతా ఇలా మెటీరియల్తో. ఒక 2 వారాలు ఓపిక పడితే మన ఇల్లు అందలలో. సో ఇంటికి వెళ్తున్నాము. ఆదిత్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక టాయ్ కానీ వాడికి సంబంధించింది మా డాడీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. మా నాన్న అంటున్నారు, మొత్తం మా ఇల్లంతా మీ సామాన్లు అయిపోతున్నాయి, మీ ఇల్లు తయారు చేసేసారని చెప్పి. ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటైతే తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏంటి, వాడి టాయ్ కార్ మీద ఇంటికి వెళ్ళాలంట. అలా వెళ్ళకూడదురా అంటే వెండు. మా డాడీ పాపం గేట్ వరకు వచ్చి బైక్ పార్క్ చేసి అలా వెయిట్ చేస్తున్నారు. నేను ఇడ్లీ కుక్కర్ తెమ్మంది మా అమ్మ, అది పట్టుకుని ఉన్నాను అనమాట. మమ్మల్ని అలా రోడ్ మీద నుంచోబెట్టాడు. ఎంతకీ రాడు. ఒక పావు గంట బతిమలాడాక అప్పుడు ఒప్పుకున్నాడు. అంటే మేము అది తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఆడుకుందాం అని చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. మా డాడీ అన్నారు, వదిలేసి అక్కడ వరకు వెళ్దాను రా, పక్కన దాంకుంటే ఆడే వస్తాడని. మొత్తానికి అయితే బైక్ మీద పెట్టుకొని తీసుకొచ్చాము. ఇప్పుడైతే వాడే పార్క్ చేసుకుంటాడంట. లిటరలీ మా ఇంట్లో ఉన్నప్పుడు ఉండే దానికి డబుల్ అల్లరి చేస్తున్నాడు ఇప్పుడు. కొంచెం ఉంటుంది కదా, ఆబ్వియస్గా తెలియకుండా గారం చేస్తారు అండ్ వాళ్ళు కూడా తెలిసిపోద్ది వీళ్ళైతే అరవరమని. గ్రాండ్ పేరెంట్స్ అయితే పేరెంట్స్ దగ్గర కొంచెం కామ్గా ఉంటారు. అదంతా నకరాలు చూపిస్తున్నాడు. సో ఇంటికి వచ్చేసి పిల్లలకి డిన్నర్ పెట్టి మొత్తం అంత అయ్యింది. నేను తింటున్నాను. నేను లిటరలీ 8 కన్నా 8 కాదు 7:30 8 మధ్యలో తినేయాలనుకున్న దాన్ని మళ్ళీ అవ్వట్లేదు. ఇక అటు ఇటు తిరగడం, అక్కడ కొంచెం ఏమైనా సర్దడం అలాంటి వాటిలో లేట్ అయిపోతుంది. సో కొంచెం గీ రైస్లా చేసుకొని కూర పెట్టుకుని తింటున్నా. అండ్ వీళ్ళు టీవీ ఆపమంటే మా అర్జున్ అన్నాడు, అమ్మాయి బ్లిల్లింగ్ బ్లాగ్స్ కొనాను. అప్పటికప్పుడు జెప్టోలో ఆర్డర్ చేశాను ఇవి 250 ఎంతో. బట్ చాలాసేపు ఆడతారండి ఇవి. చాలా యూస్ఫుల్. మా ఇంట్లో ఉన్నాయి ఫుల్ వుడెన్ కలర్లో. ఇవి కలర్స్తో అనమాట. చాలా బాగుంటుంది. ఆదిత్య అయితే ట్రాక్ చేస్తున్నాడు, అర్జున్ అయితే బిల్డింగ్ చేస్తున్నాడు. సో కొంచెంసేపు టీవీ చూడకుండా ఒక అరగంట ఇలా ఆడుకొని పడుకుని పోతే హ్యాపీ కదా. అలసిపోయారు బాగా అయ్యాక ఇంకా పడుకున్నారనమాట. నేను ఆ రోజు మార్నింగ్ చెప్పగా నెక్స్ట్ డే నేను మా ఫ్రెండ్తో వాళ్ళతో అవుటింగ్కి వెళ్తున్నాను. మోస్ట్లీ ఆ రోజు నైట్కి వచ్చేద్దాం అనుకున్నా, లేకపోతే నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ అన్న వద్దాం రిటర్న్ అని ప్లాన్. సో ఇక్కడ ఆదిత్యకి బాక్స్ పెడుతున్నాను. జాంకాయ మంచిగా తింటాడు. ఇదివరకు ఏంటంటే ఫ్రూట్ మాత్రమే పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరుగుతున్నాడు కాబట్టి కొంచెం చపాతీ, దోశ అండ్ ఫ్రూట్ అలా కూడా కలిపి పెడుతున్నాను అనమాట. సో ఆకలి వేస్తే తింటాడు, లేకపోతే లేదు. లైట్గా షుగర్ వేస్తాను అంతే, అది వెగట పట్టకుండా. సో జాంకాయ మధ్యలో కూడా సీడ్స్ ఉంటే లైట్గా తీసేస్తాను. వాడి స్నాక్ బాక్స్ అయితే ఇది ఆ రోజు. ఏమొద్దు ఏంటమ్మా, మన ఇద్దరు వెళ్దాం బైక్ మీద. దా, ఎవరు వచ్చారు? సమ్మన్ హ్యాస్ కమ్. ఓపెన్. చూడు ఆదిత్య, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మా డాడీ చిన్నప్పుడు ఎప్పుడూ మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, బండి మీద డ్రాప్ చేయడం ఏం లేదు. పక్క వీధిలోనే ఉండేవాళ్ళమాట స్కూల్కి. సో అవసరం పడలేదు. సో ఆ సరదా ఇప్పుడు మనలతో తీర్చుకున్నారు. ఆయనే తీసుకెళ్తా అంటారు. మా ఆయన నేను తీసుకెళ్తా అంకుల్ మీరు ఉండండి అంటే నేనే డ్రాప్ చేస్తానని చెప్పి ఎంత ఆనందం ఆయన డ్రాప్ చేయడం. నాకు ఏంటంటే అంత తిరుగుడు ఎందుకు, రోజుకి మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాలి, పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. లిటరల్లీ 3 times తిరుగుతాం ఆదిత్య కోసం. అండ్ ఇక్కడ అమృత వచ్చింది. లంచ్ చేసి మేము స్టార్ట్ అవ్వబోతున్నాము. మీకు తెలుసుగా ఆర్జే అమృత, మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు. నేను ఇది వరకు వాళ్ళ రేడియో షోలో కూడా వెళ్ళాను, లైక్ 2 years బ్యాక్ అని కూడా. ఆదిత్య అప్పుడు 6 months మాత్రమే, అప్పుడు పరిచయము. లిటరలీ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టైం అన్నట్టు అయిపోయాము. ఎంత సింక్ ఉంటుందంటే 200% సింక్. ఇక్కడ మా ఇంటికి మళ్ళీ వచ్చి నేను రెడీ అవుతున్నాను. బేసిక్గా కొంచెం చిన్న రీల్ ఏమన్నా చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్కి అని చెప్పి కొంచెం రెడీ అవుతున్నారు. రోజు అస్సలు ఓపిక లేదు. ఫుల్ టైర్ అయిపోతాం కదా. చిల్ అవ్వడానికి, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మనం పర్సనల్గా వెళ్తే వేరు. కంటెంట్ షూట్ చేస్తున్నాను, కొంచెం వీడియో పోస్ట్ చేస్తానంటే కొంచెం నా మొహానికి అలా కనిపించాలని చెప్పి ఐలైనర్ పెట్టుకుంటున్నా. ట్రస్ట్ మీ గర్ల్స్ అయితే ఐలైనర్ పెట్టుకుంటే మనకున్న నీరసం సగం కనిపించకుండా హైడ్ అయిపోతుంది. కళ్ళు కొంచెం మంచిగా బాగా అనిపిస్తాయి. చాలామంది కాటికి పెట్టుకుంటారుగా, నాకు కాటికి సూట్ అవ్వదు. బట్ ఐలైనర్ అయితే నాకు మంచిగా ఇష్టం అనమాట, అదే చెప్తున్నాను. సో లైట్గా అయితే రెడీ అవుతున్నా.
సో లెట్స్ గో స్టార్ట్. ఎటాక రైట్ ఇలా రైట్ వెళ్ళి సో ది గర్ల్ స్ట్రీట్ స్టార్ట్. కొంచెం మా కార్ ఆర్డర్ అయిపోతే మా కార్లో మన ఇద్దరం అలా డ్రైవ్ చేసుకుంటూ పక్కనే ఎగ్జిట్ పక్కనే పార్కింగ్ స్ట్రైట్గా. సో మా కార్లో వెళ్తున్నాం అనమాట. తనకి డ్రైవింగ్ వచ్చు. నిజంగా ఫస్ట్ టైం నాకు డ్రైవింగ్ వచ్చిన ఫ్రెండ్తో నేను బయటికి వెళ్తున్నాను. లేకపోతే ఎప్పుడు డిపెండెన్సీ ఉంటుంది కదా. చాలా ప్రశాంతంగా డ్రైవ్ చేసింది. అండ్ మేము అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ 40 minutes పైనే మా డ్రైవ్ అయింది. ఒక సాంగ్ కూడా పెట్టుకోలే, అలా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. తను నిదానంగా వెళ్తుంది. ఓవరాల్ కదా, తను ఏంటంటే ఇంత లాంగ్ డ్రైవ్ ఎప్పుడు చేయలేదంట. సో 70లో 60లో అలా ప్రశాంతంగా వెళ్ళాము. అందుకే నిదానంగా వెళ్తూ ఉన్నాం అనమాట. బట్ ఎంజాయ్డ్ లాట్. ఎంత బద్దకం అంటే గైస్, ఫోన్ ఇలా ఇది నాకు చేతిలో ఉంది, మ్యాప్స్ ఉన్నది ఇలా కాల్ మీద పెట్టుకున్నాను అనమాట. పడిపోయింది. సో అక్కడి నుంచి మ్యాప్స్ చూసేస్తున్నాం. ఇప్పుడు అదే వాయిస్లో చెప్తూ ఉంటుంది కదా, సో అలా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. సో 5 minutesలో వెళ్ళిపోతాం. చలరా చలరా చల చలరా చలరా చల చలరా 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 చలరా. సో రీచ్ అయిపోయి మధ్యలో పెట్రోల్ కొట్టించుకోవడానికి తిరిగాం అనమాట. పావుగంట అలా వేస్ట్ అయిపోయింది. సో విలేజ్ స్టైల్కి వచ్చేసాం. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఉంటుంది, అక్కడ రిసార్ట్ ఉంటుంది. ఇది క్యాంపింగ్ రిసార్ట్ లాగా అనమాట. ఫ్యామిలీతో అన్నా బాగుంటుంది, కిడ్స్తో వెళ్ళినా బాగుంటుంది, ఫ్రెండ్స్తో కూడా హ్యాపీ, లైక్ ఎలాంటి గ్రూప్తో వెళ్ళినా మనం ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ ఇక్కడ మంచిగా ప్లే ఏరియాలో ఉంటుంది పిల్లలకి. అండ్ ఆల్సో మనం పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది ధ్రువ్ ఉద్యాన్ అని చెప్పి, ఇది నేను ఆల్రెడీ ఇది వరకు షేర్ చేశాను, గుర్తుందో లేదా మీకు. ఈ డే అవుటింగ్స్ కూడా చేస్తారు. అంటే మార్నింగ్ వచ్చి నైట్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మంచిగా ఆడుకోవచ్చు. అర్జున్ లాస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేశాడో, లిటరలీ 2 hours పైన ఇక్కడే స్పెండ్ చేశాడు. అండ్ పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం న్యాచురల్గా బర్డ్స్ అవి సౌండ్స్ వినబడుతూ. పికాక్స్ కూడా కనిపిస్తాయంట. అమృత వాళ్ళ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు పికాక్స్ కూడా కనిపించాయి అక్కడ, చూపిస్తాను వీడియో. ఇలా అడ్వెంచర్ జోన్లో ఏంటంటే రకరకాలు ఉన్నాయి. ఆ చుట్టూ తిరిగి జంప్ చేసి ఆ టైర్స్ మీద అలాంటివన్నీ ఉన్నాయి. అర్జున్ అయితే ఈ రోప్ మీద చేసేది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది లాస్ట్ టైం ఫుటేజ్ అనమాట. నేను అక్కడికి వెళ్ళినప్పటి వరకు మామూలుగా ఏదో పిల్లలు కొంచెం మంచిగా వదిలేసి వెళ్తున్నా, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, అంటే రెగ్యులర్ హడావిడి లైఫ్ నుంచి ఒక 1 day రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి పిల్లల్ని మిస్ అవ్వడం మొదలెట్టాను. వాళ్ళతో చెప్తా ఉన్నాను అనమాట, లాస్ట్ టైం ఇక్కడ ఇది చేసాము, అక్కడ ఇది చేసాము. ఆదిత్య వాళ్ళ ఫొటోస్ చూపిస్తూ ఈ వీడియోలన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను, లాస్ట్ టైం ఇక్కడ ఇలా వచ్చామని చెప్పి. సో మనకి అలాగే అనిపిస్తుంది. ఆ మామ్స్కి ఉన్నంతసేపు పిల్లల్ని వదిలేసి ఎక్కడో గంట బయటకు వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు మిస్ అవుతాము. అదొక లైక్ రొటీన్ స్టోరీ. అండ్ ఇలా చిన్న కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. అది చూడండి ఎంత బుజ్జుకున్నాడు. అప్పుడు టైం ఎంత స్పీడ్గా గడిచిపోతుందా అని అంత ఆశ్చర్యం వేస్తుంది. సో నేను ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట, రీల్లో ఈ బిట్స్ కూడా పోస్ట్ చేద్దామని చెప్పి. బికాజ్ మేము వెళ్ళేటప్పటికి 4 అయిపోయింది కదా, ఇంకా సన్సెట్ అది ఎంజాయ్ చేయొచ్చు, అటువైపు వెళ్ళిపోదాం అనుకున్నాము. అప్పటికి నాకు కొంచెం ఆ రోజు సిక్కున్నాను. అండ్ పూల్ కూడా పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా వేరేగా ఉంటుంది. చాలా పెద్ద పూల్ ఉంటుంది, అంటే ఇరుకిరిగ్గా బొడ్డగా ఏం కాదు. అడల్ట్స్కి కిడ్స్కి వేరే ఉంది. అండ్ రైన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు మేము రైన్ డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసాం అనమాట. అర్జున్ సూపర్గా ఎంజాయ్ చేశాడు. ఇవన్నీ ఆ ఓల్డ్ స్నిప్పెట్స్ కొన్ని షేర్ చేస్తున్నాను. సో మేము అనుకున్న టైంకి వచ్చేసాం. యాక్చువల్లీ 2 అలా చెక్ ఇన్ చేయొచ్చు, బట్ ఆబ్వియస్గా మనకి లేట్ అయిపోతుంది కదా. మెయిన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అర్జున్ వాళ్ళని అక్కడ పార్క్ ఉంటుంది పిల్లలకి, ఉద్యాన సంథింగ్ ఉంటుంది, ఇందాక చూపించాను కదా, అందులో ఆడిచ్చాం ఈ టైంకి. అంటే వాళ్ళు హాయిగా ఈవినింగ్ మంచిగా ఉంది. అప్పుడు మేము కొంచెం సన్నీగా ఉన్న రోజు వచ్చాం. సో ఈవినింగ్ చల్లగా ఉందని అక్కడ ఆడిచ్చాము. బట్ వీ మిస్ ద సన్సెట్. ఇక్కడ రాక్ యార్డ్ అని ఉంటుంది. ఇప్పుడు పైకి ఎక్కుదాము. ఇక్కడ ఇంకోండి ఇలా సన్సెట్ అవ్వడం చూడలేదు లాస్ట్ టైం అని ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో ఇలా పైకి ఎక్కి అక్కడ రాక్స్ మీద కూర్చోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలా చిల్ అయితే నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటా అలా రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. అప్పుడు లాస్ట్ టైం అక్కడ పిక్చర్స్ అయితే తీసుకుని అలా కూర్చొని. సో గోల్డెన్ ఆర్ గ్లో తల మెరిసిపోతుంది. ఎంతసేపు పడుతుంది? 1/2 hour పడుతుంది వాళ్ళకి. వాళ్ళకా 1/2 hour పడుతుందా? నిన్ను అడుగుతున్నాను నేను. వాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు నాకు ఏరియాలో తెలిస్తే ఎప్పుడో బాగుపడిపోయేదాన్ని. నాకు మా బీచ్ చివర తప్ప ఏమీ తెలియదు హైదరాబాద్లో. ఎవరన్నా చెప్తారా? నేను మీకు ఎంతసేపు పడుతుందంటే ఏరియాలో అయితే అస్సలు అడగను కదా, నాకు ఏమీ తెలియదు. సో యా, అక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చి ఉన్నారు. ఫుల్గా పిల్లలు చిల్ అవుతున్నారు. మనం చూసి చూడకుండా తల తిప్పేసుకుని వెళ్ళిపోదాం. సో ఆ రోజు ఇంకొక కపుల్స్, ఒక 2-3, 2-3 కపుల్స్ అండ్ ఆల్సో గ్రూప్తో కూడా ఉన్నారు. ఇలాగా మనకి రకరకాల స్టే ఆప్షన్స్ ఉంటాయి. 2 sharing rooms, 8 sharing rooms, 10 sharing rooms అలాగా.
సో రీల్లో నేను అన్ని డీటెయిల్డ్గా పెట్టాను చూడండి నా ఇన్స్టాగ్రామ్లో. సో మేము వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. అసలు వెల్కమ్ డ్రింక్ తీసుకోకుండా రూమ్లో చెక్ ఇన్ అవ్వకుండా మేము ఆ సన్సెట్ పాయింట్ చూడాలని గబగబా వెళ్ళిపోయాము. ఒక 20 నిమిషాలు అక్కడ ఉన్నాము, తర్వాత వచ్చామన్నమాట. ఇక్కడ ఇలా మంచి హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ హల్దీ అండ్ సంగీత్ అండ్ వెడ్డింగ్స్ కూడా చేస్తారంట. క్రౌడ్ 800 వరకు సపోర్ట్ చేస్తాను అనుకుంటా. అండ్ టెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట, క్యాంపింగ్ టెంట్స్ కూడా వేస్తారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. విలేజ్ ట్రైల్స్ అని ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇలా మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆ హాల్ ఉంటుంది, అక్కడ నుంచి పక్కకు వస్తే ఇలా మాల్గుడి విలేజ్ అని ఉంటుంది. ఇక్కడే అన్ని రూమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మేము లాస్ట్ టైం 2 షేరింగ్ రూమ్లో ఉన్నాము. ఇప్పుడు ఒక 6-7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో 8 షేరింగ్ రూమ్ తీసుకున్నాము. అమృత అయితే అసలు ఫుల్ యోయో మొత్తం అంత చలిగా ఉందో అయినా సరే పూల్లో దిగింది. నాకు కొంచెం ఎప్పగా సిక్కు ఉన్నాను. మనకి ఏదైనా మంచిగా ఎంజాయ్ చేద్దామంటే చాలు ముందు బాడీ షట్ డౌన్ అయిపోద్ది. సో ఓఆర్ఎస్లు తీసుకెళ్ళాను, కొంచెం ఓపిక వస్తుంది అని తాగడానికి. అండ్ కొంచెంసేపు అక్కడ అంతా తన పూల్లో ఉన్నసేపు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ వెళ్ళి డిన్నర్కి వెళ్ళిపోయాం అనమాట. డిన్నర్ కూడా హోమ్ ఫుడ్ స్టైల్లో ఉంటుంది. కొంచెం బగారా రైస్ ఫ్లేవర్ రైస్లో ఉంది అండ్ పన్నీర్ కూర. నాన్ వెజ్ చెప్తే చేస్తారనమాట, మోస్ట్లీ వెజ్ ఉంటుంది. మనం ముందే చెప్తే నాన్ వెజ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ 2-3 కర్రీస్, కొంచెం దాల్, పన్నీర్ కూర అలా పెట్టారు. మనం పన్నీర్ ఉంటే చాలు, ఇంకేం తినాలి కదా. అరౌండ్ 8కి అలా డిన్నర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు, సర్వ్ చేయడము. 10:30 వరకు అలా ఉంటుంది అనుకుంటా. 10 to 10:30 మధ్యలో ఇలా క్యాంప్ ఫైర్ వేసేస్తారు. మేము లాస్ట్లో కొంచెం ఫుడ్ ఉంటే ఇంకా క్యాంప్ ఫైర్ వేసారని అక్కడ పక్కనే కూర్చొని అక్కడ తింటున్నాము. చాలా బాగుంది. నేను యాక్చువల్లీ మర్చిపోయాను, లైక్ మేము వెళ్ళి 2 years అయింది కదా, ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఏంటో పెద్దగా గుర్తులేదనమాట. బట్ కొంచెం మంచిగా బయట చలిగా ఉన్నప్పుడు ఇలా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ మాకు 2 rooms పక్కన ఒక 6 members వచ్చారు గ్యాంగ్. వాళ్ళ సాంగ్స్ పడితే మేము ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ నేను మార్నింగ్ కొంచెం స్నిపెట్స్ తీసుకున్నాను. ఇలాగా స్టెప్స్ ఎక్కి పైన ఉన్నాయి కొన్ని 8 షేరింగ్ 10 షేరింగ్ రూమ్స్ బౌల్డర్ బే అని చెప్పి. ఇవి రీసెంట్గా ఇచ్చేసారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేవన్నమాట. ఫ్యామిలీ రూమ్ అనే ఒక 4 షేరింగ్ రూమే ఉండే. ఇప్పుడు 8 షేరింగ్ 10 షేరింగ్ 4 షేరింగ్ అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో తర్వాత అయితే మేము చెక్అవుట్ చేసే టైం వచ్చేసింది. ఇంకా కొంచెం బ్యాగ్స్ అవి సర్దేసుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ వచ్చేసాము. అండ్ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఎవరైతే ఇలా ఐసోలేటెడ్గా ఉంటారో, నేను యాక్చువల్లీ ఐసోలేటెడ్గా ఉంటుంది నా లైఫ్ స్టైల్. నేను అమృత యాక్చువల్లీ ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం, బట్ జాన్ అండ్ ఫెబ్ బిజీగా ఉండడం వల్ల అవ్వట్లేదు. అందుకే కనీసం ఇలా బయటికి వెళ్తూ ఉంటే మనకి కొంచెం డీటాక్స్ అవుతాం. అండ్ మన లైఫ్లో కొంచెం ఏంటంటే క్రియేటివ్ పీపుల్, మెయిన్గా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తాయి. అండ్ లైఫ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా థాట్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. సో ఐ ఫెల్ట్ సో ప్రొడక్టివ్ అండ్ రిలాక్స్డ్. మేము లాస్ట్ టైం ఆదిత్య వాళ్ళతో స్టే చేసాను, పిల్లలతో స్టే చేసిన రూమ్ ఇదే. సో ఐ రిమెంబర్, నాకైతే నిన్న మొన్న అయినట్టుంది. సో ఐ రిమెంబర్ అక్కడ చాలా వీడియో తీసుకున్నాం. సో ఐ ఫీల్ సో గుడ్. సో నౌ వీఆర్ లీవింగ్. ఇక్కడ ఏదో ఇచ్చేస్తున్నారు, ఎక్స్ట్రా సేఫ్టీ కడుతున్నారు. నాకు క్యాంప్ ఉంది, ఎక్స్ట్రా సేఫ్టీ కడుతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీరు నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి టాపిక్స్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఇంటీరియర్ వీడియోస్ అండ్ ఆ రెనోవేషన్ అలాగో పోస్ట్ చేస్తాను. దాంతోపాటు మీకు రిక్వెస్టెడ్ టాపిక్స్ కామెంట్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్. బాయ్.